మూసీలో 2 రోజులుగా గాలిస్తున్న మేడిపల్లి స్వాతి మృతదేహం భాగాలు ఇంకా దొరకని పరిస్థితే కనిపిస్తోంది. మేడిపల్లి స్వాతి హత్య కేసులో రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ప్రస్తావించారు. హత్య చేసిన తర్వాత ముందుగానే తెచ్చిపెట్టుకున్న హెక్సా బ్లేడ్తో శరీర భాగాలను వేరు చేశాడు నిందితుడు మహేందర్ రెడ్డి. చెత్త తీసుకెళ్లే బ్లాక్ కవర్లలో కాళ్లు, చేతులు, తల విడివిడిగా 3 కవర్లలో వేశాడు. ప్రతాపసింగారం వద్ద మూసీలో 2 కవర్లను విసిరేశాడు. హత్య చేసిన తర్వాత స్వాతి మొబైల్ తీసుకుని ఆమె చెల్లికి తిన్నారా అని మెసేజ్ చేసి స్వాతినే ఆ మెసేజ్ పెట్టినట్టుగా నమ్మించాడు. ఆ తర్వాత బావ గోవర్ధన్ రెడ్డితో కలిసి మేడిపల్లి పిఎస్లో స్వాతి అదృశ్యమైందని ఫిర్యాదు చేశాడు. పోలీసుల ప్రశ్నలకు భయపడి తానే హత్య చేశానని మహేందర్ రెడ్డి ఒప్పుకున్నాడు. శరీర భాగాలు ఎక్కడ పారేశావో చూపించాలని పోలీసులు అడగడంతో ఇంటికి వెళ్లి చూపించాడు. ఇంట్లో మొండెం మాత్రమే లభ్యం కావడంతో మిగిలిన భాగాల కోసం మూసీలో ఇంకా గాలిస్తున్నారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రైట్ సాగర్, స్వాతి మృతదేహానికి సంబంధించి అన్ని శరీర భాగాలను అప్పగించాలి, అప్పుడే అంత్యక్రియలు చేస్తామంటూ కూడా స్వాతి బంధువులు నిన్న ఆందోళన చేశారు. బట్ ఎట్టకేలకు పోలీసుల పహారా మధ్య తల శరీర భాగాలు లేకుండానే మొండమే ఒకటి అంత్యక్రియలు చేశారు బంధువులు. సో పోలీసులు ఇంకా మూసీలో గాలిస్తూనే ఉన్నారు. సో కారణాలు ఏమని చెప్తున్నారు ఇంకా శరీర భాగాలు దొరక్కపోవడానికి? మేడిపల్లి హత్య కేసులో స్వాతి మహేందర్ రెడ్డి అత్యంత కీలకంగా భార్య స్వాతిని హత్య చేయడం, ఇదంతా మహేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో మరికొన్ని కీలక అంశాలు, సంచలన విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ముందుగానే స్వాతిని హతమార్చాలని ప్లాన్ ప్రకారమే యాక్సా బ్లేడ్ తెచ్చుకున్నాడు. ఆమెని హత్య చేసిన అనంతరం కూడా తల, కాళ్ళు, చేతులను వేరు చేస్తాడు. సో ఆ ఇంటి పైన ఉన్నటువంటి ఇటుకలతో తల భాగాన్ని ఒక కవర్లో, డస్ట్బిన్ కవర్స్లో వేసి ఒక సంచిలో వేసి ఇటుకలు పెట్టాడు. ఎందుకంటే ఆధారాలను మాయం చేయాలని ఉద్దేశపూర్వకంగానే బాడీని పార్ట్స్ చేశాడు. వాటిని సంచులలో తీసుకొని చేతులను, తలను ఒకసారి జనరల్గా అంటే ప్రతాపసింగారం మూసి అనేది మేడిపల్లి బాలాజీ హిల్స్ అంటే నిందితుడు మహేందర్ రెడ్డి ఉన్నటువంటి ఇంటికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి బైక్ పై తీసుకువచ్చాడు. మొదట తలని ఇటుకలు వేసి, అంటే మూసీలో వేస్తే మొత్తం ఆధారాలు లేకుండా ఉంటుంది, సో బయటికి రాదని భావించాడు మహేందర్ రెడ్డి. 12 కిలోమీటర్లు తీసుకొచ్చి చేతులని, తలని ఒకసారి తీసుకొచ్చి మూసీలో ఉన్నటువంటి ఈ రైట్ సైడ్ దాంట్లో వేశాడు. ప్రతాపసింగారం ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఫ్లైఓవర్ మధ్యలో వేశాడు. ఎందుకంటే జనరల్గా మూసీ అనేది ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది, 2-3 మీటర్ల లోతుగా ఉంటుంది. సో ఆధారాలను న్యాయం చేయాలని చెప్పి మొదట రైట్ సైడ్లో వేశాడు. అనంతరం మళ్ళీ ఇంటికి వెళ్ళి బాలాజీ హిల్స్కి వెళ్ళి కాళ్ళను తీసుకొని వచ్చి 10 కిలోల ఉన్నటువంటి దాదాపు ఒక పెద్ద రాయిని తీసుకొని వచ్చాడు. కాళ్ళని మూసీకి మరోవైపుగా మనం చూడొచ్చు, ఇటువైపుగా ఉన్నటువంటి దానికి వేశాడు. సో 2 వైపులా వేస్తే ఆధారాలు పూర్తిగా బయటపడకుండా ఉంటుందని చెప్పి మహేందర్ రెడ్డి భావించినట్లుగా కూడా పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో తెలిసింది. సో ఇటువైపు మరోసారి 12 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ ప్రతాపసింగారం వద్ద ఉన్నటువంటి మూసీకి తిరిగి వచ్చి ఒక బండరాయిని కాళ్ళు బస్తాలో వేసి, యూరియా బస్తాలో వేసి కట్టి ఇందులో వేసినట్లుగా కూడా రిమాండ్ రిపోర్ట్లో తెలుస్తుంది. అనంతరం తిరిగి వెళ్తూ ఒక పాన్ షాప్ వద్ద ఆగి మహేందర్ రెడ్డి తన చెల్లి చంద్రకళకి, నాగోల్ పరిసర ప్రాంతాల నుండి వాళ్ళ చెల్లి చంద్రకళకి ఫోన్ చేశాడు. స్వాతితోని గొడవ అయింది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ 5 నెలల గర్భవతి కావడంతో కొంత అనుమానం వచ్చినటువంటి చెల్లి మహేందర్ రెడ్డి సోదరి వెంటనే బావ గోవర్ధన్ రెడ్డిని పంపించింది. గోవర్ధన్ రెడ్డి వచ్చేసరికి కొంత అనుమానాస్పదంగా మహేందర్ రెడ్డి ప్రవర్తన కనిపించింది. నిలదీసినా కూడా తాను స్వాతి మిస్ అయింది, వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేద్దామని చెప్పి గోవర్ధన్ రెడ్డితో కలిసి ఉప్పల్ పిఎస్కి వెళ్ళాడు. ఉప్పల్ పోలీసులు తమ పరిధి కాదనడంతో మేడిపల్లికి వచ్చాడు. అయితే కంప్లైంట్ తీసుకుంటున్న సందర్భంలో మహేందర్ రెడ్డి కొన్ని వివరాలు పోలీసులు అడుగుతున్న సందర్భంలో పొంతలేని సమాధానాలు చెప్పడంతో అసలు విషయం బయటకు వచ్చింది, హత్య ఉదంతం బయటకు వచ్చింది. ఇంటికి వెళ్ళి చూడగా ఓన్లీ బాడీ బొండే మాత్రమే కనిపించింది స్వాతికి. షాక్ అయినటువంటి పోలీసులు మూర్తి భాగాలు ఏదైతే బాడీకి సంబంధించిన మిగతా పార్ట్స్ ఎక్కడ వేసామని నిలదీయడంతో మూసి ప్రతాపసింగారం దాంట్లో వేసినట్లుగా కూడా వెల్లడించారు. దీంతో ఈ ఉదంతం అంతా కూడా బయటకు వచ్చింది. సో పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేయడంతో ఈ అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికీ మూసీలో ఎందుకంటే రాళ్లు వేసినప్పటికీ కూడా ఈ మూసీ ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉంది. తాజాగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. ప్రతాపసింగారం నుంచి 3 కిలోమీటర్ల వరకు ఇటు మేడిపల్లి పోలీసులు, హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాల
ఆధ్వర్యంలో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. 3 కిలోమీటర్ల వరకు పరిశీలించినా కూడా మృతదేహానికి సంబంధించిన భాగాల ఆనవాళ్ళు ఇంకా దొరకలేదు. సో దీనికి సంబంధించినటువంటి ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. 2 రోజులు గడిచినా కూడా ఇంకా ఎలాంటి ఆనవాళ్ళు దొరకలేదు. నిన్న కుటుంబ సభ్యులు కొంత ఉద్రిక్తతల మధ్యనే కామారెడ్డిగూడలో ఉన్నటువంటి తమ గ్రామంలో బొండానికి స్వాతికి సంబంధించిన ఓన్లీ మిగిలిన గాంధీ మార్చురి నుంచి తీసుకువెళ్లి అంత్యక్రియలు అయితే పూర్తి చేశారు. సో ఊర్లో కొంత ఉద్రిక్తత పరిస్థితి అయితే ఇంకా నెలకొన్న పరిస్థితి. మేడిపల్లి పోలీసులు కొంత లీగల్ ఒపీనియన్ తీసుకొని ఈ కేసులో ముందుకు వెళ్లాలని చెప్పి భావిస్తున్నారు. ఇంకా ఎలాంటి ఆనవాళ్లు దొరకకపోవడంతో మరి డిఆర్ఏ బృందాలు పోలీసులు నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఉన్నతాధికారుల సలహాలు తీసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తోంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ సాగర్. స్వాతి శరీర భాగాల కోసం మూసిలో 2 రోజులుగా కూడా పోలీసులు గాలిస్తున్నా కూడా ఇంకా దొరకని పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఏం చేయాలన్న దానిపైన ఉన్నతాధికారుల సలహాలు కూడా